ఆడుకున్నాడు ఆయన స్వామివారు. ఉమ్, అది గర్వంగా ఫీల్ అవుతా నేను. ఉమ్, వీళ్ళు అది అర్థం చేసుకోగలగాలి మనం ఫస్ట్. ఉమ్, ఉమ్, యు ఆర్ ఎ టూల్ భగవంతుడి ఉమ్, దృష్టిలో. అవును. కానీ నువ్వు భగవంతుడి కంటే అతీతం అనుకుంటే, భగవంతుడి కంటే అధికం అనుకుంటే, ఉమ్, భగవంతుడి సేవలు లేదు నువ్వే చేపిస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు మీరు. ఉమ్, సేవా తత్పరత అన్నది ముఖ్యం అక్కడ. అవును. సేవా తత్పరతతో పాటుగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎట్లా సక్సెస్ అయ్యానంటే, అప్పుడు బాస్ అన్నారనమాట, తిరుపతికి వేస్తే ఎవడైనా పనిష్మెంట్ అనుకుంటాడు గురు, నువ్వు అక్కడ కూడా ఆ, ఆ, అద్భుతాలు మనకి మంచి పేరు తెచ్చిపెట్టారు అన్నటువంటిది. ఎందుకు చేయగలిగాం ఇది? నేను చూసిన కోణం, అక్కడ ఉన్నటువంటి మిగతా రిపోర్టర్లు అందరూ చూస్తున్న కోణం వార్త కోణం, ఉమ్, నేను చూసిన భక్తుడి కోణం. ఉమ్, ఇప్పుడు ఫస్ట్ రోజు నేను ఉమ్, వెళ్ళినప్పుడు ఈ టోకెన్స్కి ఇది పనిచేయక కంప్యూటర్లు 3 గంటల నుంచి జనం విలవిల్లాడుతున్నారట. ఉమ్, ఎవరో ఫోన్ చేసి అవును. చెప్పారు నాకు. ఉమ్, పోయి చూసా, ఏ ఛానల్లోనూ రావట్లా. ఉమ్, పదయ్యాని కెమెరామెన్ అంటే, సార్ ఈ రొటీన్ సార్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి సార్ ఉమ్, అంటే, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇది రొటీన్. అంతే ఓ కదా. భక్తుడి స్థానంలో చూస్తే నాకు 3 గంటల పాటు ఒక భక్తుడు నానా తిప్పలు పడుతున్నాడంటే ఏందది? అదే కదా. రూమ్స్కి సంబంధించిన కౌంటర్లు పనిచేయట్లేదు, టోకెన్స్ పైకి ఇదేస్తారు కదా అవును. చేతులకి వేసేవాళ్ళది, అవును, అవి అవును, పని బ్యాన్ చేయట్లేదు. ఏంటంటే కంప్యూటర్ ప్రాబ్లం.